సైడ్ నమస్తే, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. మెడికవర్ హాస్పిటల్స్ భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మల్టీ స్పెషాలిటీ హెల్త్ కేర్ సెంటర్. ప్రపంచవ్యాప్తంగా 12 దేశాల్లో ఉనికిని కలిగి ఉన్న యూరోప్లోని అతిపెద్ద హెల్త్ కేర్ గ్రూప్లలో ఒకటి. ఈరోజు మన ప్రోగ్రాంలో తుమ్మినా, దగ్గినా, మూత్రం లీక్ అవుతుందా, మూత్రం లీక్ అవ్వడానికి ప్రధాన కారణాలేంటి, మూత్ర లీకేజ్ సమస్యను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి, ఇలాంటి విషయాలను తెలియచేసేందుకు మెడికవర్ హాస్పిటల్స్ కన్సల్టెంట్ అబ్స్టెటిషియన్, గైనకాలజిస్ట్, రోబోటిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ పేరం పృథ్వీ మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. ముఖ్యంగా మనం తుమ్మిన, దగ్గిన, మూత్రం లీకేజ్ గురించి మాట్లాడుకోబోతున్నాం ఫస్ట్ ఇవాళ. సో తుమ్మినప్పుడు కానీ, దగ్గినప్పుడు కానీ, నవ్వినా కూడా కొన్నిసార్లు గట్టిగా నవ్వుతూ ఉంటారు. ఆ టైంలో కూడా కొంతమందికి మూత్రం లీక్ అవుతుంటుంది. సో వైద్యపరంగా దీన్ని ఏమంటారు, దాన్ని ఎందుకు అలా జరుగుతుంది? జనరల్గా తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు మూత్రం లీక్ అవ్వడంని స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటారనమాట. ఇది అదేంటి, వాళ్ళు ప్రెషర్ ఎక్కువ అయిపోయి పొత్తి కడుపు మీద ప్రెషర్ ఉండి వాళ్ళు అక్కడున్న కండరాలు బలహీనంగా ఉండి మామూలుగా అయితే మనము మూత్రం వచ్చినప్పుడు ఆపుకోగలుగుతుంటాం. కానీ ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళకి ఆపుకునే కెపాసిటీ ఉండదు. సో కొంచెం కొంచెంగా కొద్దిగా యూరిన్ లీక్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే స్త్రీలతో పురుషులతో పోల్చినప్పుడు ఎవరిలో ఎక్కువగా ఈ సమస్య కనిపిస్తూ ఉంటుందంటారు? ఇది జనరల్గా మనకి చూసేది లేడీస్లోనే ఎక్కువ కనపడుతుంది. ఎందుకంటే యురేత్రా లెంత్ ఏదైతే ఉందో అది లేడీస్లో చాలా తక్కువ, 3 సెంటీమీటర్స్ ఉంటుంది. 3 to 4 సెంటీమీటర్స్ అట్ ద మ్యాక్స్. అదే పురుషులలో అయితే అది ఒక 15 సెంటీమీటర్స్ దాకా ఉంటుంది. సో వాళ్ళకి ఇన్కాంటినెన్స్ అనేది చాలా రేర్గా కనపడుతుంది. అసలు కనపడుతుంది అనే దానికి అతిశయోక్తి అని చెప్పాలి. అదే విమెన్లో ఏంటంటే అక్కడే యోని ద్వారం ఉండడం కానివ్వండి, వెజైనా ఆర్ఎల్స్ తొడ్డికి ద్వారం ఉండమని కానివ్వండి, ఈవెన్ మూత్ర ద్వారం ఉండని కానీ అన్నీ ఒకటే దగ్గర అమర్చబడి ఉంటాయి. సో దీనికి ఉన్న లెంత్ ఆఫ్ ద యురేత్రా ఒకటి, అండ్ ఆల్సో అక్కడ ఉన్న స్పింక్టర్ మజిల్స్ ఏవైనా బలహీనపడ్డప్పుడు డెఫినెట్గా ఈ కండిషన్ అనేది మనం చూస్తూ ఉంటాము. ముఖ్యంగా ముందు నుంచి ఏమైనా సింటమ్స్ ఉంటాయా డాక్టర్ గారు? అంటే ఈ సమస్య వచ్చే ముందు అలా సడన్గా వచ్చింది అని అంటూ ఉంటాం జనరల్గా. సో బిఫోర్ ఏమైనా సింటమ్స్ ఉంటాయా, లేదంటే ఇతర ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా ఇలా జరిగే అవకాశం ఉందా? ఇది ఎలా ఉంటుందంటే చాలా వరకు మనము పెద్ద ఏజ్ ఆడవాళ్ళలో, అంటే మెనోపాజ్లో ఉన్న వాళ్ళలో, లేకపోతే చైల్డ్ బర్త్ అయినాక, నార్మల్ డెలివరీలు అయ్యాక, ఇంకా బాగా ఊబకాయం ఉన్న వాళ్ళలో, ఒబేసిటీ అంటుంటారు కదా, దాంట్లో కూడా ఎక్కువ చూస్తూ ఉంటాం అనమాట. ఇది దీంట్లో ఏమవుతుందని అంటే వాళ్ళకి ఇనీషియల్గా కొంచెంగా మూత్రము రావడం అనేది, లేకపోతే తరచూ మూత్రానికి వెళ్ళడం అనేది, లేకపోతే కొంచెం గట్టిగా నవ్వినప్పుడు ఒక చుక్క రాలడము, అట్లాంటివి వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది నార్మల్, ఇది ఇలానే ఉంటుంది కావచ్చు అని చెప్పేసి మన సొసైటీలో మామూలుగా ఏంటంటే వాళ్ళు ఇది నార్మల్, అంటే ఏజ్ పెరిగే కొద్దీ ఇది కామన్ గా ఉంటుంది అని ఎగ్జాక్ట్లీ ఏంటంటే ఏమైపోతుందంటే సొసైటీలో నార్మల్ డెలివరీస్ అయినాక ఒక జనరల్గా మనము ఏం చేస్తాం, ఆడవాళ్ళు ఏదైనా ప్రాబ్లం ఉంటే తోటి ఆడవాళ్ళతో డిస్కస్ చేస్తూ ఉంటారు. ఇంట్లో అమ్మతోనో లేకపోతే అత్తమ్మతోనో అక్కలతోనో చెల్లెలతోని అలా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు అరే నాకు కూడా ఇలానే ఉంది ఇది చాలా వరకు లేడీస్లో మనం చూస్తూ ఉంటాం అనమాట. ఆల్మోస్ట్ ఎవ్రీ థర్డ్ లేడీ, ముగ్గురులో ఒకళ్ళకి ఇది కనిపిస్తుంది. ఎప్పుడో ఫ్రీక్వెంట్గా కనిపించేది. దీన్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు చాలా మంది వరకు. ఏదో ఒక పాయింట్లో అది యూరిన్ ఇన్ఫెక్షన్ లాగా వచ్చినా కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే నాకు ఈ మధ్య ఇట్లా అవుతుంది అని అంటే అది ఎక్కువ పట్టించుకోరు. బట్ మీరు అన్నట్టుగా వస్తుందిలే పోతుందిలే అనుకుంటూ ఉంటారని చెప్పేసి అన్నారు. కానీ ఈ ప్రాబ్లమ్ని కనుక నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందంటారు? ఎట్లాంటి ఇష్యూస్ వస్తాయి? ఇంకా ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే చిలికి గాలివాన పెద్దదైనట్టు వాళ్ళు చిన్నగా కొంచెం డ్రాప్స్ లాగా వెళ్తున్నది దాన్ని వాళ్ళు వదిలేసినప్పుడు అది పోను పెద్ద సమస్యగా మారిపోతుంది. ఎలా అంటే వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు గట్టిగా నవ్వలేరు,
ఒకరితో మాట్లాడలేరు, ఆ సోషలైజింగ్ అనేది తగ్గించేసుకుంటారు, బయటికి వెళ్ళడం అనేది ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరికి ఇది ఎటువంటి పండగలకు అట్లాంటివి వెళ్ళినా లేకపోతే ఎక్కడైనా ఒక సోషల్ గ్యాదరింగ్లో ఉంటే వాళ్ళు ఎక్కడ ఇదేంటిది లీకేజ్ అవుతుందో అన్న భయంతో గట్టిగా నవ్వను కూడా నవ్వలేరు. అదేంటి అందరితో మింగిల్ అవ్వడం అనేది తగ్గించేసుకుంటూ ఉంటారు. సో ఇది మెంటల్లీ ఆల్సో ఎఫెక్ట్ అవుతుంది. అదే కాకుండా చాలా వరకు ఇన్ఫెక్షన్స్ అనేవి దాంట్లో ఉండడం జరుగుతుంది. ఇది అలా ఇన్ఫెక్షన్స్ కూడా ముందుకు వెళ్తున్నట్టయితే కొన్నిసార్లు ఈవెన్ స్టోన్స్ లాగా కూడా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. అక్కడ ఊరికే పచ్చిగా ఉండడం వల్ల ఈవెన్ స్కిన్ డిసీజెస్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఒక స్పెక్ట్రమ్ ఆఫ్ డిసీజెస్ ఒకటి తర్వాత ఒకటి అలా వెళ్తూనే ఉంటాయి అన్నమాట. రిపీటెడ్గా వీళ్ళు ప్యాడ్స్ వాడడము అలాంటివి చేసి కొంత రకాల ఇన్ఫెక్షన్స్, క్యాన్సర్స్ లాంటి వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా ఉండడం అన్నిటికంటే ఉత్తమం. ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ చేస్తే అసలు ప్రాబ్లం ఏంటో చెప్తారు. ఫర్దర్గా మీరు అన్నట్టుగా వాళ్ళలో ఇన్సెక్యూరిటీ లేకుండా హ్యాపీగా లైఫ్ లీడ్ చేసే అవకాశం చాలా ఉంటుంది. అలాగే దీంట్లో ఒకటే రకమైన ప్రాబ్లం ఉంటుంది, ఈ మూత్రం లీకేజ్ అని, లేదంటే రకరకాలుగా ఉంటుందా? లక్షణాలు పర్సన్ టు పర్సన్ డిఫరెంట్గా ఉంటాయా డాక్టర్ గారు? ఎలా ఉంటుందో ఒకసారి క్లియర్గా చెప్పండి. ఇది ఎట్లా అంటే యూరినరీ ఇన్కాంటినెన్స్ అనేది ఓన్లీ స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్సే కాకుండా ఈవెన్ దీంట్లో వేరే కూడా ఉంటాయి. ఇప్పుడు స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అప్పటి నుండి మనం మాట్లాడుకుంటున్నాం, తుమ్మినా దగ్గిన ఆ పొత్తి కడుపు మీద ఉన్న ప్రెషర్తోని అవుతుంది. నెక్స్ట్ ఇంకా కొన్ని రకాలు ఉంటాయి. ఎలా అంటే అర్జ్ ఇన్కాంటినెన్స్, అంటే వీళ్ళకి ఏంటి సడన్గా యూరిన్కి వెళ్ళాలి, అర్జెన్సీ వచ్చేస్తుంది, ఆపుకోలేరు. అక్కడ వాష్రూమ్ లేదు, లేకపోతే వాష్రూమ్ని రీచ్ అయ్యేందుకు పలానా కొద్ది దూరం నడవాలి, అంత దూరంలోనే వాళ్ళు అది ఎక్కువ ప్రెషర్తో వచ్చేసి ఆపుకోలేక మొత్తము వాళ్ళ బట్టల్లోనే చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇలా కాకుండా ఇంకొక రకం కూడా ఉంటుంది. దాంట్లో ఓవర్ యాక్టివ్ బ్లాడర్, అంటే కొద్దిగా ఊరికే వెళ్ళిపోవడం అనమాట. కొంచెం వాటర్ తాగిన ఊరికే వెళ్ళాలనిపించడం. ఇది కూడా ఇంకొకటి మిక్స్డ్గా ఉంటుంది. స్ట్రెస్ యూరినరీ కాంటినెన్స్ అండ్ ఆల్సో అర్జ్ ఇన్కాంటినెన్స్ రెండు కలయిక ఉంటుంది. అంటే వాళ్ళకి దగ్గినా తుమ్మినా కూడా కొంచెం లీకేజ్ ఉంటుంది. అదే కాకుండా అర్జ్ కూడా, అంటే ఎక్కువ ఫాస్ట్గా వెళ్ళిపోవాలి, వెళ్ళలేకపోతే ఈవెన్ వాళ్ళు కమోడ్ సీట్ మీద కూర్చునే లోపలనే వాళ్ళకి ఇన్కాంటినెన్స్ అనేది జరిగిపోతూ ఉంటుంది అనమాట. సో అది ఎవరికి చెప్పుకోరు, చాలా వరకు దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ డిఫరెంట్ థింగ్ ఒక్కొక్కటి ఎందుకు వస్తుంది అన్నది కంపల్సరీ వాల్యూ చేయాల్సి వస్తుంది. ఓకే, వీళ్ళంతా కూడా ఏ టైంలో ఫస్ట్ పర్టికులర్గా ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయాలి? చాలా వరకు ఇవి చిన్న ఇన్ఫెక్షన్స్ లాగానో, లేకపోతే వైట్ డిశ్చార్జెస్ లాగానా, లేకపోతే అప్పుడప్పుడు మూత్రము లీకేజ్ అవుతుంది అన్నప్పుడు ఇమ్మీడియట్గా డాక్టర్ని సంప్రదిస్తే చాలా వరకు బెటర్ ఉంటుంది. కొంతమందికి బర్నింగ్, అంటే మూత్రంలో మంటతో ఉంటుంది, లేకపోతే వెజైనా ఏరియాలో ఇచ్చింగ్గా ఉంటుంది. అలా ఉన్నప్పుడు కూడా కంపల్సరీ వెళ్ళి చెకప్స్ చేయించుకోవాలి. పర్లేదు, ఇప్పుడు బాగానే ఉంది. చాలా వరకు లేడీస్కి ఏమవుతుందంటే పీరియడ్స్ వచ్చినప్పుడు దాంట్లో కొంచెం రకమైన వైట్ డిశ్చార్జ్ ఏదైనా ఉన్నా అది సెటిల్ అయిపోతుంది అనమాట. సో వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ సెటిల్ అయిపోయింది కదా, తగ్గింది అనుకుంటారు, మళ్ళీ కొన్ని రోజులకు వస్తుంది. సో అట్లా క్రమేణా అది పెరుగుతూ పోతూ ఉంటుంది. కొన్ని ఇయర్స్ కొద్దీ దాన్ని అట్లా వదిలేస్తూ ఉంటారు. మన ఆడవాళ్ళకి చాలామందికి ఏంటంటే ప్రయారిటైజింగ్, వాళ్ళ హెల్త్ని వాళ్ళు ప్రయారిటైజ్ చేసుకోరు. ఫస్ట్ వాళ్ళ హెల్త్ని ప్రయారిటైజ్ చేసి చిన్నదే అని వదిలేయకుండా చూపించుకుంటే బెటర్ ఉంటుంది. జనరల్గా ఎలాంటి టెస్టులు చేయడం ద్వారా ఈ ప్రాబ్లమ్ని నిర్ధారిస్తారు డాక్టర్ గారు? చాలా వరకు ఏంటంటే సింపుల్ టెస్ట్లు లైక్ యూరిన్ కల్చర్ సెన్సిటివిటీ కానీ, సియుఈ కంప్లీట్ యూరినరీ ఎగ్జామినేషన్ అంటాము, అల్ట్రాసౌండ్స్, అంటే ఎక్కడైతే మూత్రం పోకముందు అండ్ పోయిన తర్వాత లోపల ఏమన్నా ఎక్కువ అమౌంట్ ఆఫ్ యూరిన్ మిగిలిపోయిందా అన్నది చెక్ చేయడము. కొన్నిసార్లు ఈవెన్ బ్లాడర్ డైరీ అంటాము, అంటే వాళ్ళు రోజువారీ అసలు ఏమేమి తీసుకుంటున్నారు, కరెక్ట్గా వాటర్ అమౌంట్ తీసుకుంటున్నారా లేరా, లేకపోతే కాఫీ టీలు లేకపోతే ఇతర పానీయాలు ఏమన్నా ఎక్కువ తీసుకుంటున్నారా, పడుకునే ముందు వాటర్ ఏమన్నా ఎక్కువ తీసుకుంటున్నారా, ఇలాంటి అన్నీ చెక్ చేస్తూ ఎప్పుడు వాళ్ళకి
ఇది ఈ లీకేజ్ అనేది జరిగింది, ఏ సందర్భంలో జరిగింది, అంటే తుమ్మినప్పుడు దగ్గినప్పుడు అయిందా, లేకపోతే ఏదైనా స్ట్రెస్ అనే కాదు నైట్స్లో పడుకున్నప్పుడు జరుగుతుందా, నిద్రలో కూడా జరుగుతుంది, నిద్రలో కూడా వాళ్ళకి జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి నాక్టూరియన్ అంటాం, సడన్గా నిద్రలో లేస్తారు. ఆ నిద్రలో వాళ్ళు లేచి నిలుచునేందుకు కొంచెం పెద్ద వయసు వచ్చినాక కాళ్ళు నొప్పులు ఉంటాయి, సర్దుకొని మెల్లిగా లేచి వాష్రూమ్కి వెళ్ళే లోపలే మూత్రం అనేది కారిపోతూ ఉంటుంది. సో అలాంటి ఏమన్నా జరిగాయా, ఇవన్నీ ఒకటి రాస్తూ మనం ఒక బ్లాడర్ డైరీ మెయింటైన్ చేయమంటాము. ఈ బ్లాడర్ డైరీ కానివ్వండి, లేకపోతే యూరోడైనమిక్ స్టడీస్ అని ఉంటాయి. దేంట్లో అయితే మనము పేషెంట్కి కొన్ని పరికరాలు అమర్చి వాళ్ళు యూరిన్ పాస్ చేసేటప్పుడు అసలు ఎంత లెవెల్లో వాళ్ళకి ఇలా తుమ్మితే దగ్గితే అవుతుంది, మరి కొంచెం లెవెల్లోనే అవుతుందా, లేకపోతే వాళ్ళు సగటున ఒక 500 ml 450 ml వరకు తీసుకొని వెళ్ళగలుగుతున్నారా అన్నది కంపల్సరీ చెక్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. రైట్ డాక్టర్ గారు, ముఖ్యంగా చాలా వరకు అనుకుంటారు పెద్దవాళ్ళల్లో అని చెప్పేసి ఒక అపోహ లాంటిది అనుకోవచ్చు. అలా కాకుండా ఎవరిలో ఎక్కువగా కూడా కాదు, ఎవరిలో ఈ ప్రాబ్లం కనిపిస్తుంటుంది? ఒకసారి ఒక లేడీ ప్రెగ్నెన్సీ వరకు వెళ్ళి డెలివరీ అయ్యింది అన్న తర్వాత వాళ్ళ వెజైనల్ మజిల్స్ అనేది, పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అనేవి వీక్ అవుతాయి అన్నమాట. సో ఇలా ఎవరు ఉన్నా వాళ్ళకి ఈ ప్రాబ్లం కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. పోస్ట్ డెలివరీ కంపల్సరీ ఎక్సర్సైజెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవాళ రేపు మనం చూస్తున్నట్టయితే యాంటీనేటల్ ఎక్సర్సైజెస్ చేస్తారు, కానీ పోస్ట్ డెలివరీ అందరూ బేబీని చూసుకోవడంలోనే బిజీగా ఉండిపోతారు. వాళ్ళకి టైం దొరకదు, కానీ వాళ్ళకి అర్థం కాదు ఈ కీగల్స్ అనే ఒక సింపుల్ ఎక్సర్సైజ్ కూర్చున్నా నిల్చున్నా చేసి పెల్విక్ ఫ్లోర్ మజిల్ స్ట్రెంథనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. చేయలేని వాళ్ళందరికీ ఇది ఉంటుంది. ఇలానే కాకుండా కొంతమందికి కడుపులో కొన్ని గడ్డలు ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైతే ఫైబ్రాయిడ్స్ పెద్ద పెద్ద గడ్డలు వింటూ ఉంటామో, అది కూడా ఒకవేళ అది సబ్సీరోజల్ ఫైబ్రాయిడ్ అంటే బయట పొరలో ఉండి పెద్దదిగా అయిపోయి మూత్రనాళం మీద ప్రెషర్ పెడుతున్నప్పుడు అప్పుడు కూడా ఇవి ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇవే కాకుండా ఏమైనా ఓవేరియన్ సిస్ట్లు ఉన్నప్పుడు కంపల్సరీ ఈవెన్ యంగ్ వాళ్ళల్లో కూడా మనం ఈ ఇన్కాంటినెన్స్ అనేది కనిపిస్తుంటుంది. ఇవన్నీ ఓవర్ వెయిట్ ఎగ్జాక్ట్లీ ఓవర్ వెయిట్, ఊబకాయం ఎక్కువ ఉండి అండ్ ఒకటే ప్లేస్లో ఎక్కువసేపు కూర్చుంటున్న వాళ్ళు, అబ్డామినల్ సర్కంఫరెన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళలో కూడా ఎక్కువ కనపడుతూ ఉంటుంది. ఎవరైతే అసలు ఇన్యాక్టివిటీ ఉంటారో వాళ్ళకి మస్కులేచర్, పెల్విక్ మస్కులేచర్ స్ట్రెంగ్త్ లేదు అంటే, ఇది ఎక్కువగా మనం మళ్ళీ చూస్తే ఓల్డ్ ఏజ్కి వచ్చేసరికి మెనోపాజ్లో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ తగ్గిపోతుంది అనమాట. అక్కడ ఏమవుతుంది, మళ్ళీ పెల్విక్ మజిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ కండరాలంతా వీక్ అయిపోయి అక్కడ కూడా వాళ్ళు హోల్డ్ చేసే కెపాసిటీ తగ్గిపోతుంది. ముందంతా కొంచెం కొంచెం చుక్కగా అయ్యేది కాస్త ఇప్పుడు అసలు హోల్డ్ చేయలేకుండా వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా అప్పుడు కంప్లీట్ డైపర్సే వాడుతూ ఉంటారు అనమాట. ఎంత సివియర్గా వెళ్ళిపోతుందో చూడండి. అలాగే డాక్టర్ గారు, ట్రీట్మెంట్ విషయానికి వస్తే వీళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి, వాటి కేరింగ్ ఎలా ఉండాలి, దాని గురించి కూడా చెప్పండి. శస్త్రచికిత్స ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ మనం చూసినట్టయితే ఇందాక మనం మాట్లాడుకున్న దాంట్లో బ్లాడర్ డైరీ మెయింటైన్ చేయడం అని అంటాం కదా. ఎక్కడైతే వాళ్ళు ఎలాంటి పానీయాలు తీసుకుంటున్నారు, వాటర్ కంటెంట్ ఎంత ఉంది, రోజువారీ సరిపడా తీసుకుంటున్నారా లేదా, అక్కడ నుండి స్టార్ట్ చేసినట్టయితే తర్వాత వాళ్ళు ఎక్సర్సైజెస్, పెల్విక్ ఫ్లోర్ మజిల్ స్ట్రెంథనింగ్ దగ్గర నుండి నెక్స్ట్ ఈ బ్లాడర్ డైరీతోని ఏమేమి తీసుకొని పానీయాలు తీసుకుంటున్నారు, లైక్ కాఫీ, టీ అధిక మోతాదులో తీసుకుంటున్నారు, కెఫెయిన్ కంటెంట్ ఏమన్నా ఉన్నాయా అవి తగ్గించడము. ఇవే కాకుండా స్మోకింగ్ లాంటివి ఏమన్నా ఉంటే, ఆల్కహాల్ ఇంటేక్ అట్లాంటివి ఉంటే దాన్ని రెడ్యూస్ చేయడము. నెక్స్ట్ వెళ్తూ మనం లేజర్ టెక్నాలజీస్ వచ్చాయి. పెల్విక్ ఫ్లోర్ మజిల్ అయిపోయాక ఇవన్నీ సరిపోకపోతే లేజర్ టెక్నాలజీస్ ఉంటాయి. దేంట్లో అయితే మనము దీన్ని కరెక్షన్ చేయొచ్చు. ఇవి కూడా కాకుండా ఫర్దర్ ముందుకు వెళ్తే వాళ్ళు ఐడియల్ క్యాండిడేట్ అనుకున్నప్పుడు కొన్ని శస్త్రచికిత్సలు కూడా ఉన్నాయి. ఎలాంటి అయితే స్లింగ్ సర్జరీస్ అంటూ ఉంటాం అనమాట. అంటే ప్రస్తుతం అందుబాటులో ఉన్న శస్త్రచికిత్సల గురించి మీరు చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ. అంటే వ్యాయామాలతో అవ్వనప్పుడు మీరు చెప్పిన ప్రికాషన్స్ అన్ని తీసుకున్న తర్వాత చాలా మంది ఆల్మోస్ట్ 70 to 80% ఆఫ్ ద లేడీస్ మనకి స్ట్రెస్ ఇన్కాంటినెన్స్తో కానీ అర్జ్ ఇన్కాంటినెన్స్తో వస్తే ఇనీషియల్ ఫేజెస్లో మనము జస్ట్ విత్ ది కరెక్షన్ ఆఫ్ దేర్ లైఫ్ స్టైల్, వాళ్ళ ఎక్సర్సైజెస్, పెల్విక్ ఫ్లో స్ట్రెంథనింగ్
అండ్ వాటితోనే జరిగిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ లెవెల్ క్రాస్ అవుతుందో అప్పుడు మనము అధికంగా మళ్ళీ మెడిసిన్స్ కానివ్వండి, లేజర్ థెరపీస్ కానివ్వండి, స్లింగ్ సర్జరీస్ కానివ్వండి, అవి చేయాల్సి వస్తుంటుంది. ఓకే. దాని తర్వాత ఏమన్నా అంటే కేర్ ఒకసారి సర్జరీ అయిన తర్వాత ఎలాంటి కేరింగ్ కానీ, ఎలాంటి ఫాలోఅప్ కానీ ఉండాలి డాక్టర్ గారు? రెగ్యులర్గా ఫాలోఅప్స్లో అయితే కంపల్సరీ ఉండాలిమా. అండ్ దేంటిది వాళ్ళకి తరచూ చెప్తూ ఉంటామన్నమాట. ఇన్ని వారాల తర్వాత మీరు ఫాలోఅప్కి రావాలి అన్నప్పుడు దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఏ చిన్న ఆల్టరేషన్ ఉన్నా కానీ డాక్టర్కి ఇన్ఫామ్ చేస్తూ దాన్ని కరెక్ట్ చేసుకుంటూ ఉండాలి. ఈవెన్ అదేంటిది మనం చేసే స్లింగ్ సర్జరీస్లో కూడా వాళ్ళకి కంపల్సరీ చెప్తామన్నమాట. ఈ స్ట్రెంథనింగ్ యాక్టివిటీస్ కూడా యాడ్ చేసుకోవాలి కంపల్సరీ. చేసుకుంటూ వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఫాలోఅప్కి రావడం కానివ్వండి. ఎవరికైనా ఈస్ట్రోజన్ సప్లిమెంటేషన్ తక్కువ ఉంది అంటే లోకల్గా ఇది ఈస్ట్రోజన్ సప్లిమెంటేషన్ కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే. అలాగే వేరే హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల కూడా ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుందా డాక్టర్? ఎగ్జాక్ట్లీ. ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటారు అవి? మనము ఇప్పుడు మాట్లాడుకున్నట్టయితే ఒబేసిటీ అనేది ఒకటి మాట్లాడాము. సో ఒబేసిటీ నుండి రిలేటెడ్గా మళ్ళీ చూసినట్టయితే డయాబెటీస్లో ఖచ్చితంగా ఇది కనిపించే ఛాన్సెస్ ఉంటుంది. కొంతమందికి ఈవెన్ సమ్ న్యూరోమస్కులర్ డిసీజెస్ అంటాము, అంటే లోవర్ పెల్విక్ వీక్నెస్ ఉంటుంది వాళ్ళకి. సో అక్కడ కూడా దేంటి కంపల్సరీ ఇట్లాంటి ఇన్కాంటినెన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా వరకు చూస్తూ ఉంటాము. ఫస్ట్ దేంటి కామన్ థింగ్స్లో చూసుకుంటాం. కామన్ థింగ్స్లో వచ్చేసేసి మనం డయాబెటీస్ కానివ్వండి, లేకపోతే ఒబేసిటీ కానివ్వండి తీసుకున్నాక అన్ని కండిషన్స్ రూల్ అవుట్ అయిపోయి స్టిల్ వాళ్ళకి ఇంకా ఉంది అని అన్నప్పుడు అప్పుడు న్యూరోమస్కులర్కి వెళ్తుంటాం. డైరెక్ట్ న్యూరోమస్కులర్ అని మాత్రం చెప్పే ఛాన్సెస్ తక్కువ. ఓకే. అలాగే ఎలాంటి ముఖ్యంగా ఇది ఫీమేల్లోనే ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది కాబట్టి లైఫ్ స్టైల్ చేంజెస్ ఏమన్నా ఉంటే కనుక ఇది మార్చుకునే అవకాశం డెఫినెట్గా మనం ఎందుకంటే లైఫ్ స్టైల్లో యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉండడం చాలా ఇంపార్టెంట్. కానీ ఇప్పుడు అంతా సెడెంటరీ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ. ఈవెన్ మనం కూర్చున్న టేబుల్ మీద కానీ లైక్ చైర్ టేబుల్ మీద కూర్చుంటారు కదా, అక్కడ కూడా స్టెప్స్ చేయడం కానివ్వండి, లేకపోతే ఆల్టర్నేట్ లెగ్స్ దేంటిది అప్ అండ్ డౌన్ చేయడం, మూవ్ చేయడము. అండ్ ఎవ్రీ 1.5 అవర్కి లేసి ఒక రౌండ్ అట్లీస్ట్ ఫర్ ఒక వాటర్ బ్రేక్ కానివ్వండి, లేకపోతే ఒక ల్యూ బ్రేక్ కానివ్వండి కంపల్సరీ తీసుకోవడము. అంటే బ్రేక్ అంటే అట్టే వెళ్ళిపోకుండా జస్ట్ ఒక వెరీ స్మాల్ ఒక 50 స్టెప్స్, ఒక 100 స్టెప్స్ అట్లా చేసుకొని వచ్చి మళ్ళీ కూర్చోవడం కానివ్వండి. అండ్ పద్దాకా ఒకటే దగ్గర ఉండొద్దు. సెడెంటరీ లైఫ్ స్టైల్ ఈజ్ అ న్యూ స్మోకింగ్ అంటుంటాం. సో అది ఒకటి అవాయిడ్ చేసుకోవడం కానివ్వండి, యోగా లాంటివి చేయడము, పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్, ఎస్పెషల్లీ కీగిల్స్, కూర్చున్నా నిల్చున్నా ఏ పని చేస్తున్నా, వంట చేసుకుంటున్న వాళ్ళైనా ఎక్కడైనా కానీ ఎవరికి తెలియకుండా కూడా యూ కెన్ డూ దట్. సెల్ఫ్ మన ఓన్లీ అది పెల్విక్ మజిల్స్ని టైటన్ చేయడం అండ్ రిలాక్స్ చేయడం, ఇది మనం చేస్తున్నట్టు పక్కన వాళ్ళకు కూడా తెలియదు. సో దాని గురించి ఇంటర్నల్ ఆర్గాన్స్ ని టైట్ చేసుకోవడం, ఎగ్జాక్ట్లీ సీట్ మజిల్స్ ఏవైతే ఉంటాయో దాన్ని టైట్ చేయడం అండ్ రిలీజ్ చేయడం. సో అక్కడ కరెక్ట్గా మనము పెల్విక్ స్ట్రెంథనింగ్ చేయగలిగినట్టయితే చాలా వరకు బెటర్ ఉంటుంది. వెయిట్ కంట్రోల్, సో బై యోగా కానివ్వండి, ఎక్సర్సైజెస్ కానివ్వండి, కంపల్సరీ వెయిట్ కంట్రోల్ చేసుకోవాలి. అలాంగ్ విత్ దట్ 3 to 4 liters ఆఫ్ వాటర్ పర్ డే. ఒకవేళ మనము దేంటిది కెఫిన్ ఇంటేక్ ఏమైనా ఎక్కువ తీసుకుంటున్నారు అని అంటే అది తగ్గించుకోవడం కంపల్సరీ ఇవి చేస్తూ ఉండాలి. అయితే ఒక విషయం ఏంటంటే డాక్టర్ గారు, ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఈ మధ్యకాలంలో మార్నింగ్ వాక్ చేస్తున్నాం, యోగా చేస్తున్నాం, ఎక్సర్సైజ్ చేస్తున్నాం అని డే అంతా కదలకుండా ఉండే వాళ్ళని కూడా చూస్తున్నాం. అది మంచిదా? నో. అందుకనే మనం అదేంటి ఏమంటున్నాము, ఎవ్రీ 1 hour అట్లీస్ట్. అయితే మేము మార్నింగే చేసేస్తున్నాం, మొత్తం అంతా ఒకేసారి అయిపోతుంది, యోగా చేస్తున్నాం, అన్ని చేస్తున్నాం, అందుకని మధ్యలో కదలాల్సిన అవసరం లేదు. అసలు ఎప్పుడు అది కాదు. నిత్యం ఒక మనిషికి మూమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత యాక్టివ్గా వాళ్ళు మూవ్ అవుతుంటారో వాళ్ళ లైఫ్లో అంత హెల్దీగా దే విల్ బీ మూవింగ్ టువర్డ్స్ దర్ ఫర్దర్ లైఫ్ అనమాట. ఓకే. అలాగే మన ఫుడ్ హ్యాబిట్స్ ఏమన్నా కంట్రోల్ చేసుకోవచ్చా? మన లైఫ్ స్టైల్ చేంజెస్ గురించి చాలా బాగా చెప్పారు మీరు. ఫుడ్లో కూడా ఇంకోటి, ఎవరిపైన వాళ్ళ కాన్సన్ట్రేషన్. మహిళలు, లేడీస్ ఇంట్లో అన్నీ అయిపోయాక బ్రేక్ఫాస్ట్ చేయడం, మా అమ్మనే చూస్తున్నాను నేను చిన్నప్పటి నుంచి. పనులన్నీ అయిపోయాక తింటుంటారు, అందరూ పడుకున్నాక పడుకుంటూ ఉంటారు. సో ఆ చేంజెస్ గురించి ఒకసారి చెప్పండి డాక్టర్ గారు. డెఫినెట్గా ఏంటంటే ఒక ఇంట్లో ఎప్పుడైతే మహిళ తన హెల్త్ మీద తను కాన్షియస్ ఉంటుందో ఆబ్వియస్గా ఆ ఇంట్లో
కిచెన్లో కానివ్వండి Healthy అన్ని గా హెల్దీ ఉంటుందంతా. ఫుడ్స్ వస్తాయి. ఎప్పుడైతే వాళ్ళందరి తర్వాత తినొచ్చులే, ఇప్పుడే కాదు, టైం కాదు అని అనుకుంటూ దాన్ని ప్రొకాస్టినేట్ అంటే తోస్తూ ఉంటారో అప్పుడు అన్నీ అలానే వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. జంక్ ఈటింగ్ అన్నీ అవుతూ ఉంటాయి. వాళ్ళ మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసి అరే నేనే ఇది కరెక్ట్గా తిన్నాను అంటే కంపల్సరీ అందరికీ కరెక్ట్గా ఫుడ్ పెడుతూ ఉంటారు. దీంట్లో మంచి వెజిటబుల్స్ కానివ్వండి, కలర్ఫుల్ ఫ్రూట్స్ కానివ్వండి, లేకపోతే వాటర్ కంటెంట్ ఉన్న రిచ్ ఫ్రూట్స్ ఫుడ్ తీసుకోవడం కానివ్వండి, ఇలాంటివి చేస్తూ ఊరికే టీలు కాఫీలు తాగుతూ పొద్దున ఎప్పుడో తినాల్సిన 8 o'clockకి తినాల్సిన బ్రేక్ఫాస్ట్ 11కి, 12కి 1కి తినాల్సిన లంచ్ పోయి 3 4కి, రాత్రికి తిన్నామా లేదా అన్నట్టు దాన్ని తోసేయడము, లేకపోతే అర్ధరాత్రి 10కి ఏదో తినేసేయడము, ఇలా 10-11 కాకుండా ఎర్లీ డిన్నర్స్, ఎర్లీ మార్నింగ్ నుండి యాక్టివ్గా వండుకుంటూ వెళ్ళే వాళ్ళకి చాలా వరకు ది బెటర్ ఉంటుంది. సో అది ఆ అప్రోచ్ అనేది ప్రయారిటైజింగ్ ఉమెన్స్ హెల్త్ అని అంటాము. దేంటి ఆ మహిళ తన హెల్త్ గురించి తాను ఆలోచించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. అలాగే పెద్దవాళ్ళ సంగతి ఒకసారి పక్కన పెడితే యంగ్స్టర్స్లో కూడా మనం ఊబకాయం చాలా ఎక్కువగా చూస్తున్నాం. వాళ్ళలో కూడా ఈ ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. వాళ్ళు ఎస్పెషల్లీ అమ్మాయిలు, యంగ్ గర్ల్స్, వాళ్ళు ఏం కేర్ తీసుకోవాలి డాక్టర్ గారు? ఎవరికైనా సింగిల్ మంత్ర ఏంటంటే యాక్టివ్ లైఫ్ స్టైల్ అండ్ హోమ్ 12కి మేడ్ 1కి పడుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు డూమ్ స్క్రోలింగ్ అని ఒకటి ఉంది. ఇప్పుడు అర్ధరాత్రికి వేసి స్క్రోలింగ్ చేస్తానే ఉంటారు. ఏం చూస్తున్నారో కూడా అర్థం కాదు. ఇన్స్టా రీల్స్ చూస్తూనే ఉంటారు. తినే పడుకొని అలా టైంపాస్ చేస్తున్నారు. నా దగ్గరికి ఈ మధ్య నేను భయపడుతున్నాను, ఎప్పుడు లేస్తారమ్మా అని. పొరపాటున నేను థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకోవాలి, పొద్దున్నే వేసుకోవాలని నేను చెప్పాలనుకుంటే మీరు ఎప్పుడు పడుకుంటారమ్మా అది ఎప్పుడు లేస్తారు పొద్దున, మార్నింగ్ ఎప్పుడు లేస్తారు అంటే ఒక్కళ్ళు కూడా, మీరు నమ్ముతారో లేరో, ఒకళ్ళు కూడా మార్నింగ్ 5-6 చెప్తున్నట్టు లేదు. అందరూ 7, 8, 9, 10 ఇలానే చెప్తున్నారు. సో దేంటి వీళ్ళు 7 కూడా చాలా తక్కువే నేను చెప్పినంటే. 8 నుండి తర్వాత 8:30, 9, ఈవెన్ ఇంట్లో ఉంటున్న లేడీస్ కూడా అదే చెప్తున్నారు. ఏంటమ్మా మరి మీ హస్బెండ్ మార్నింగే వెళ్ళిపోతున్నారు కదా అని అంటే, ఆయన లేసి వెళ్ళిపోతారంటే నేను మాత్రం 8:30కి లేస్తున్నాను. సో దేంటి వీళ్ళందరికీ నేను చెప్పేది ఒకటి, ఎర్లీ మార్నింగ్ లేవాలి, యోగా చేసుకోవాలి, లేకపోతే మీ ఎక్సర్సైజ్ చేసుకోవాలి, అండ్ దెన్ స్టార్ట్ యువర్ డే ఫ్రెష్. వాటర్తో వాటర్ ఒక మినిమం 750 ml వాటర్ ఎర్లీ మార్నింగ్ కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ తాగినట్టయితే రెస్ట్ ఆఫ్ ద డే ఆటోమేటిక్గా 2 to 3 లీటర్స్ తాగేస్తామన్నమాట. సో అప్పుడు మెయింటైన్ అవుతుంది. ఫైనల్గా ఈ తుమ్మినా, దగ్గినా, నవ్వినా, ఈ మూత్రం లీక్ అయ్యే పేషెంట్స్ ఎవరైతే ఉంటారో, పేషెంట్స్ అని అన్నాము, ఆ పర్సన్స్ లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏం చెప్తారు డాక్టర్ గారు? కంపల్సరీ మీకు అలాంటి అదేంటి ఏ ఇష్యూ ఉన్నా కానీ మీ దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ కానీ యూరో గైనకాలజిస్ట్ ఉంటే ఇంకా బెటర్, వెళ్ళి మీ ఉన్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి దేంటి కన్వే చేసి అది అసలు ఒక సింపుల్ ఇన్ఫెక్షన్ నుండి వచ్చిందా, లైఫ్ స్టైల్ నుండి వచ్చిందా, లేకపోతే ఇది ఏమన్నా ఓవర్ వెయిట్ వలన, డయాబెటిక్ వలన, అండర్లయింగ్ కాజెస్ ఏంటిది, దాన్ని ఎలా కరెక్షన్ చేసుకోవాలి అన్నది కంపల్సరీ తెలుసుకోవాలి. ఊరికే దాన్ని అలా వదిలిపెట్టేసేసి రేపొద్దున ఏదైనా సర్జరీ అంటే మళ్ళీ భయపడిపోతారు. సో అక్కడి వరకు తీసుకెళ్లకుండా చాలా చిన్న చిన్న టెక్నిక్స్తోని ఇంట్లో మనము రోజువారీ చేసుకునే చిన్న మార్పులతోని కూడా ఈ సమస్యని ఈజీగా అది సాల్వ్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైనా కానీ చిన్న సమస్య అయినా ప్లీజ్ వెళ్ళి కన్సల్ట్ చేసుకొని కంఫర్టబుల్గా దాన్ని సాల్వ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. నైస్ డాక్టర్ గారు. ముఖ్యంగా లేడీస్ ఎవరిలో ఈ ప్రాబ్లం ఉన్నా, మూత్రం లీకేజ్ ప్రాబ్లం అసలు ఎందుకు వస్తుంది, ఎలాంటి వాళ్ళకు ఉంటుంది, వచ్చిన వాళ్ళు ఫస్ట్ ఏ టైంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఎలాంటి చికిత్స ఉంది, చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ వైద్యం ఆరోగ్యం. స్టే ట్యూన్ టు టీ న్యూస్.